15వ వచనం. లోకాసు వార్త 24వ అధ్యాయము 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయగల నాయన, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ కుమారుడు యెహోషువను నిలబెట్టి చక్కని వర్తమానం మాకు తెలియపరిచావు ప్రభువా. మేము ఎన్ని విడిచిపెట్టకుండా వాక్యాన్ని బట్టి మేము నీతో నిలిచి మీ సన్నిధిలో మొరబెట్టి అడిగినప్పుడు మీరు మాకు మొర ఆలకిస్తావు, మీ స్వరం వినిపిస్తావు, మమ్మల్ని బాగు చేస్తావని చక్కని మాటలు తెలియజేసావు ప్రభువా. నాయన, అలాగే అల్పుడైన నన్ను కూడా జ్ఞాపం చేసుకుని నా మాటలు నన్ను మరుగుపరిచి మీ మాటలు మీరు ప్రత్యక్షమయ్యి మీరు మాట్లాడమని, మీరే బోధించమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. చాలా మంచిది. యేసు ప్రభు వారిని సిలువేసిన తర్వాత అక్కడ ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తులు బయలుదేరి తిరిగి యెరూషలేం నుంచి ఎమ్మాయి మార్గం ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఆ ఇద్దరు వెళుతూ ఎవరి గురించి చెప్పుకున్నారంటే యేసు ప్రభు వారి గురించి వారు చెప్పుకుంటున్నారు. అప్పుడు యేసయ్య అంట వారితో పాటు నడిచెను అని వాక్యం ఉంది. ఎవరితో నడిచాడు? నువ్వు దేవుని మాటలు చెప్తున్నావు అనుకో, నీతో నడుస్తాడు. నువ్వు వెళ్ళే ప్రయాణంలో, నువ్వు కూర్చున్న స్థలంలో, నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన మాటలు చెప్పుకుంటా, ఆయన స్తుతిస్తా, ప్రార్థన చేసుకుంటా, ఆయన గురించి నువ్వు చెప్పుకుంటూ ఆలోచిస్తే యేసయ్య నీతోనే వస్తాడు. ఆమేన్ చెప్పండి. నీతోనే ఉంటాడు. ఆయన వారి మధ్యన అక్కడ ఆయన వారితో నడిచెను. అది ఒకటి గుర్తుపెట్టాం. ఆయన వారితో నడిచెను ఒకటి. అంటే యేసయ్య ఆయన ఏ విధంగా నడుస్తాడు అనేది ఒక మాట. ఏ విధంగా నడుస్తాడు ఒకటి. ఆయన వారితో నడిచెను ఒకటి. వారితో కూడా నడిచెను రెండో మాట. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 52వ వచనం 12వ వచనం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోయే రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఏంటంటే, ఒకటి వారితో కూడా నడిచెను. రెండో మాట అంటున్నాడు, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపో రీతిగా మీకు వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును అన్నాడు. అంటే మనకి భయం ఉండదన్నమాట. ఒకటి, ఆయన మనతో కూడా నడుస్తాడు. రెండవది చెప్పండి, ఆయన మన ముందు నడుస్తాడు. రెండో పాయింట్. మూడో పాయింట్ మీకు చెబుతాను. లేవీకాండం 26వ అధ్యాయం 12వ వచనం. లేవీకాండం 26వ అధ్యాయం 12వ వచనం. నేను చూడండి, ఇక్కడ మూడో మాట ఏమంటే, నేను మీ మధ్యన నడిచెదను, నేను మీకు దేవుణ్ణై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఒకటి చెప్పండి. ఇప్పుడు మొట్టమొదటిది ఏం మాట? యేసయ్య ఏ విధంగా నడుస్తాడని చెబుతున్నా. ఒకటి, వారితో కూడా నడుచును. రెండవది, నా ముందర నడుచును. నీకు నీవే అనుకో. ఒకటి, నాతో కూడా నడుస్తాడు. రెండవది, నా ముందర నడుస్తాడు. మూడవది, నా మధ్యన నడుస్తాడు. అంటారు మీరు, నా మధ్యన నడుస్తాడు. నాలుగో మాట మీకు జ్ఞాపం చేస్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. 14వ అధ్యాయము 14వ వచనం. నాలుగో మాట చదవండి. 14 సంఖ్యాకాండం. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు
నీ మేఘము వారి మీద నిలిచి ఉన్నదనియు నువ్వు పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందు నడుస్తున్నావని అనియు వారు వినియున్నారు కదా. చాలమ్మ. ఇక్కడ దేవుడు నాలుగోది ఏ విధంగా నడుస్తున్నాడంటే వారి పైన నడుస్తున్నాడు. ఎక్కడ నడుస్తున్నాడు? వారి పైన ఏముందంట? మేఘం ఉంది. అంటే పగలు మేఘస్తంభం అంటే వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండగా, వాళ్ళకి ఏడి తగలకుండగా, వాళ్ళకి మేఘస్తంభం అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఇక ఇక్కడ నుంచి ఏసీలు వేసుకుంటారు. ఏసీ వేసుకున్నంటే వాళ్ళు ఎట్టుంటారు చెప్పండి? ఎండల నుంచి వచ్చి ఏసీ వేసుకునే ఇంట్లో చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, కమ్మగా నిద్ర పోతారు. అదే మనకి ఏసీ అనుకో మనం ఇంట్లో ఉంటే ఎట్టుంటాం చెప్పండి? వేడిగా ఉంటుంది. ఫ్యాన్ వేసుకుంటే కూసేపు చల్లగా ఉండి తర్వాత ఏడు వచ్చేస్తుంది. అది కట్టేసేమనుకో మనం చెమట పోసిద్ది, అది వేసేమనుకో చెమటారిపోగానే ఏడుస్తుంది. అవునా కాదా? కనుక ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు కూడా అంట ఏం పెట్టంట? పైన నడుస్తానికి ఆయన మేఘాన్ని పెట్టాడు. అందుకే పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుస్తున్నావు. ఇప్పుడు ఎన్ని చోట్లలో ఎన్ని విధాలు నడుస్తున్నాడు? ఒకటి యేసయ్య చెప్పండి, అది అంటే నాతో కూడా నడుస్తున్నాడు. రెండోది నా ముందు నడుస్తున్నాడు. మూడవది నా మధ్య నడుస్తున్నాడు. నాలుగవది నా పైన నడుస్తున్నాడు. నా పైన కూడా కాపుదల ఉంది. హల్లెలూయా. నా పైన కూడా కాపుదల ఉంది. ఐదవది 139వ కీర్తన, 139వ కీర్తన 1 నుంచి 5 వరకు చదవండి. 139వ కీర్తన 1 నుంచి 5 వరకు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చూడండి, ఇప్పుడు ఎనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందరూ చెబుతాం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఐదవది ఏంటంటే ఆయన వెనక నడుస్తున్నాడు, ముందు నడుస్తున్నాడు, వెనక నడుస్తున్నాడు, నీతో కూడా నడుస్తున్నాడు, నీ మధ్యన నడుస్తున్నాడు, నీ పైన కూడా నడుస్తున్నాడు, నిన్ను ఆవరించున్నాడు. అర్థమవుతుంది మీకు? దేవుడు అంటే సామాన్యుడు కాదు. యేసయ్య అంటే మీరు ఇదే అతాలనుకుంటున్నారు, ఏదో నీ స్తోత్రం నా కాత్రం అన్నట్టుగా ఉంటున్నారు. ఆయన ఎంత ప్రేమమూర్తి చూడండి. అందుకే దేవుడు లోకమును ఎంతో, అంటే లోకములో ఉన్నది ఎవరు? ఆయన ఎవరిని ప్రేమించాడంటే మనుషుల్ని ప్రేమించింది. మనుషుల్ని ప్రేమించగాని మట్టిని ప్రేమించలేదు, జంతువుల్ని ప్రేమించలేదు, ప్రకృతిని ప్రేమించలేదు. ఆయన మనిషిని ప్రేమించడు. ఎందుకంటే మట్టి మనిషిని ప్రేమించడు. ఎందుకంటే ఆయన స్వరూపంతో ఆయన పోలికతో మనని చేసుకున్నాడు కనుక ఈ మనిషి అంటే ఆయనకి అంత ప్రేమ. ఈ ప్రేమకి ఈ బిడ్డ కోసం ఆయన ఎంతగా ఆవరించాడు చెప్పండి. ఏ విధంగా నడుస్తున్నాడు? ఒకటి నీతో కూడా నడుస్తున్నాడు, 2 నీ ముందు నడుస్తున్నాడు, 3 మధ్యలో నడుస్తున్నాడు, 4 పైగా నడుస్తున్నాడు, 5వది వెనక నడుస్తున్నాడు, అన్ని పక్కల నన్ను ఆవరించున్నాడు. అన్ని పక్కల ఆవరిస్తే సాతాను మన దగ్గరికి వచ్చిద్దా చెప్పండి? ఎందుకంటే సాతాను మహాకుయుక్తి కలిగింది. సాతాను మహాకుయుక్తి కలిగింది కనుక అది ఏ విధంగా ఒక విధంగానో నీలో దొరబడాలని అది ఏ ప్రయత్నం చేసిందంటే ఎంతో ప్రయత్నం చేసింది. ఎక్కడ దొరికిద్దా సందు, ఎప్పుడు సందు దొరికితే దూరదామని చూసింది అనమాట సాతాను. అయితే సాతాను చేతికి నిన్ను తాక్కుండగా, సాతాను నీ దగ్గర రాకుండగా ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి.
దేవుడు మనల్ని ఆవరించున్నాడు, నీ కుటుంబాన్ని ఆవరించున్నాడు, నీ బిడ్డలను ఆవరించున్నాడు, నువ్వు స్తుతిస్తున్న నిన్ను ఆవరించున్నాడు. ఆవరించున్నాడు కనుక సాతాను యొద్దకు రాలేదు. వచ్చిందంటావా? రాలేదు. సాతాను రానంత కాలము ఏబై ఎట్టున్నాడు చెప్పండి? ఎట్టున్నాడు? సాతాను రానంత కాలం ఎట్టున్నాడు అంటే సాతాను రాకముందు ఏబైకి ఏమేశాడు? చుట్టాపల ఆయన ఆవరించున్నాడు. ఏముంచాడు చెప్పండి? చుట్టాపల ఆయనతోనూ, ఆయన ముందు, ఆయన వెనక, ఆయన మధ్యన, ఆయన పైన, ఆయన వెనక, చుట్టుపక్కల ఆయన ఆవరించున్నాడు. ఆవరించేంత కాలము ఏబైకి ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు, ఏ దుఃఖము లేదు, ఏ ఏడుపు లేదు. ఎప్పుడు కూడా ఆయన సంతోషంగా ఉండి దహన బలులు బిడ్డల కోసం అర్పిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడంటే ఎవరు? ఏబయ్య. కనుక ఒక రోజుని అపవాది అంట యెహోవా దినమందు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఎక్కడ? పరలోకంలో జరుగుతుంది ఆరాధన దగ్గరికి వెళ్ళిందంట. ఎవరు? సాతాను. అప్పుడు దేవుడు చూసి అన్నాడు, సాతానా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే అదేమంది? నేను భూమి మీద ఇటు అటు తిరుగుతా వచ్చేనయ్యా అందంట. హల్లెలూయా. అయితే ఏబుని చూసావంటే ఏమని చూసావా? ఎందుకు చూడలేదు? ఆయనకును, ఆయన ఇంటి వారికిను, అతని ఇంటి యావదాస్తికిను నువ్వు చుట్టాపల కంచేసావు కదా. ఆ కంచె కొంచెం తీస్తే దేవుడు లేడు అనిపిస్తాను. నువ్వు చుట్టాపల కంచేసావు కనుక అతను నేను దినమంతా స్తుతిస్తున్నాడు, సంతోషంగా జీవిస్తున్నాడు, ఆనందంగా బతుకుతున్నాడు. కానీ ఆ ఆనందం నేను తీసేయాలంటే నువ్వు ఒక్కర కంచిది కొంచెం తప్పుకో, వెనకో ముందో ఒక్కర తప్పుకో, నేనేం చేస్తాను అంది. హల్లెలూయా. అందా లేదా? అనమట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి? కొంచెం తీశాడు, కొంచెం కాళ్ళు ఇచ్చాడు. ఆ కాళ్ళలో కూడా ఏమని చెప్పండి? దొరబడింది. ఇప్పుడు చేనుకి నీరు పెట్టి వచ్చావు, ఓలబడింది, చిన్న ఓలబడింది, వస్తానే ఉన్నావు, చిన్న ఓలే కదని నువ్వు వదిలేసి వచ్చేసావు. చేను చుట్టాపులు నీళ్ళు పెట్టావు, గట్టు మీద చుట్టాపులు తిరిగి వస్తుంటే చిన్న ఓల అంటే ఒక సన్న దార పడుతుందంట. అదేం చేస్తుందని చెప్పి వచ్చాడంట. తెల్లరిల్లు చూస్తే ఏమని చెప్పండి? ఆ ఓల పెద్ద అయిపోయి ఏమైపోయినా చేలు నీళ్ళు లేకుండా పోయింది. అప్పుడు అనుకున్నాడు, అయ్యయ్యో చిన్న ఓల ఏం చేసింది అనుకున్నాను, ఆ చిన్న బెజ్జం అది ఇప్పుడు ఆ పెద్ద బెజ్జం అయిపోయి చేలో ఉన్న నీళ్ళన్నీ పోనీ ఎంత అవివేక అయిపోయింది చెప్పి ఏడ్చాడంట. అలాగే ఆ చిన్న కురవ కొంచెం తీసినందుకు ఏబుని ఏ విధంగా శోధించిందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరము కూడా దేవుడు మనల్ని ఆవరించున్నాడు. ఆయన ఆవరించున్న మట్టి మనము జీవిస్తున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే యేసయ్య మనల్ని ఏ విధంగా మనతో నడుస్తాడు? ఏ విధంగా నడుస్తాడు చెప్పండి? ఇప్పుడు ఏ విధంగా నడుస్తాడు ఆయన చెప్పాలి. ఒకటి, ఆయన నాతో కూడా నడుస్తాడు. రెండవది, ఆయన నాకు ముందు నడుస్తాడు. ఆయన నా పక్కన నడుస్తాడు. ఆయన నా పైగా నడుస్తాడు. ఆయన నా వెనక నడుస్తాడు. ఇన్ని వైపుల దేవుడు నీ మీద ఎంత ప్రేమండి, ఎంత జాలి, ఎంత ప్రేమ, నిన్నింతగా కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతగా కాపాడుతున్నాడు. ఎంత కాపాడు తెలుసా? కన్నుపాప రెప్పనెలా, కన్నుపాప అంటే రెప్ప కంటిని కాపాడితే లేదా? ఏమండి? ఎప్పుడు కూడా కంటిని రెప్ప కాపాడుతున్నది. అనుకోని విధంగా ఏదో పడాలనుకున్నా కూడా తప్పున కన్ను అదంతా అదే రెప్ప ఆపేసిద్ది. దేవుడు మనని కనుపాప వలె కాపాడుతున్నాడు. హల్లెలూయా. అంతగా ఆవరించిన దేవుడు. ఆ దేవుని మహిమ ఇందాక అయ్యన్నట్టుగా నిజంగా నువ్వు చూస్తే, ప్రార్థన చేస్తే నీకు కనపడునుగాక. ఆయన కాపాడుతుంటాడు, ఆయన నడుస్తుంటాడు, నిన్ను ఆవరించున్నాడు. ఆవరించి ఆదుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన నడిపించే దేవుడు. అందుకే స్టీవెన్సన్ గారు పాట పాడాడు. ఏం పాడాడంటే, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు,
శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై బడిన, అడుగులు తడబడిన అలసటపై బడిన, చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు గట్టిగా. దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. యేసయ్య మన మీద ఎంత ప్రేమండి, అంతగా మనలను ఆవరించున్నాడు. ముందు వెనక మధ్యన పక్కన పైన మనతో ఆయన ఉండి మనని నడిపిస్తుంటే, మనకేదైనా చిన్న శోధన వస్తే మనము యేసయ్యని మర్చిపోతాం. స్వతంత్రం చెప్పండి. లేదు మనకు బాగా సమృద్ధి వచ్చిందనుకో, యేసయ్యని కూడా మర్చిపోతాం. ఎందుకు? ఈ పని తీరుబాటు ఉండదు కనుక. దేవుడు మనకు మేలు చేశాడు కదా, అన్నిట్లో మనం మేలు చేసినప్పుడు ఇక మనం సమృద్ధిగా ఇంటూ ఉందనుకో, మనకు సమృద్ధిగా ఉంది, ఆరోగ్యం ఉంది కనుక మనం వేస్తాం యేసయ్యని కూడా మర్చిపోయి ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ముందుకు వెళ్ళిపోతాం. మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఆయన క్రమంలో మనం పాటించలేము. ఆయన క్రమాన్ని మనం పాటిస్తే ఆశీర్వాదం ఉంటుంది. అయితే ఇశ్రాయేలు ప్రజల్ని ఈ విధంగా కాపాడాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఈ విధంగా ఎప్పుడా వాళ్ళతోనూ చెప్పండి, వాళ్ళ ముందు, వాళ్ళ వెనక, వాళ్ళ మధ్యన, వాళ్ళ పైన, వాళ్ళ వెనక చుట్టాపులు ఆవరించి వాళ్ళని నడిపిస్తే, ఆ నడిపిస్తున్న దేవుని వైపు చూస్తూ సంతోషపడ్డారంట. నడిపించేది ఎవరు? నడిపించేది ఎవరు? దేవుడు. దేవుడు ఎవరి పక్షం నడిపిస్తున్నాడు? మోషే సేవకుడు పక్షం నుండి నడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి పక్షం నుండి నడిపిస్తున్నాడు? సేవకుడు పక్షం నుండి వాడిని అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నాడు. కొంచెం శ్రద్ధగా నాలుగు వాకి నిద్రపోమాకండి. నడిపిస్తున్నప్పుడు ఈ ప్రవక్త అయిన మోషే గారు ఏం చేయంటే, ఈయన మరి ఇంతమందిని, లక్షల మందిని ఏమిచ్చి వీళ్ళకి బోధించాలి, ఏం చెప్పి బోధించాలి? ఇప్పుడు వరకు అద్భుతాలు జరిగినాయి, ఐగుప్తులు అద్భుతాలు జరిగినాయి, ఎర్ర సముద్రం కూడా పాయలైపోయింది, అరణ్య మార్గానికి వచ్చేసాం, అద్భుతాలు జరుగుతున్నాయి. మంచిది. చెప్పు వారు తెక్కుండగా, వస్త్రం మాయకుండగా, ఆ వండకుండగా, పెట్టకుండగా ఆహారం పైనుంచి దిగుతుంది, పండించకుండగానే ఆహారం వస్తుంది, పూరళ్ళు వస్తున్నాయి, కడుపుని తింటున్నారు. కానీ వీళ్ళని ఏ విధంగా పోషించాలి, ఏ విధంగా వీళ్ళకి వాక్యం చెప్పి నడిపించాలని ఒక 40 దినాలంట సినాయి పర్వతం ఎక్కి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. ఎన్నాలంట? ఒక 40 దినాలు కనపడలా. ఈ 40 దినాల రాత్రులంట ఎక్కడున్నాడు చెప్పండి? సినాయి పర్వతం మీద ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మరి వీళ్ళందరూ నడిపించమని పంపించావు కదా, మరి వీళ్ళకి ఏం బోధించాలి, నేను ఏ వాక్యం చెప్పాలి, ఏ రోజుకి ఏ వాక్యం చెప్పాలని బోధించి నడిపించాలని, వాళ్ళని ఏ విధంగా ధైర్యపరచాలి, ఏ విధంగా వాళ్ళని బలపరచాలి, ఏ విధంగా వారిని రక్షించాలి, వారిని ఏ విధంగా కాపాడని చెప్పి ఆయన అక్కడ దేవరాత్రులు కూడా నీళ్లు, ఆహారం అన్నీ మానేసి దేవుని దగ్గర మొరబెడుతూ ఉన్నాడంట. 40 దినాలు మొరబెట్టిన తర్వాత దేవుడు తన చేతితో, వేలుతో రాతి పలకం చేసి ఆ 10 ఆజ్ఞలు రాసిచ్చాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోపల ఈ 40 దినాలు కనపడపోయేసరికి ఈ ప్రజలందరూ ఎవరిని బెదిరిస్తున్నారు? అహరోనుతో అంటున్నారు. అహరోను మమ్మల్ని నడిపించిన నాయకుడు,
మాకు కనపడతలేదు, ఏమయ్యాడో మాకు చెప్పలేదు, ఎక్కడికెళ్ళినా మాకు తెలియదు అని చెప్పారు కదా. అప్పుడు ఆరోనని చెప్పొచ్చుగా, అమ్మా అయ్యా మీకోసమేమ్మా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, సినాయి పర్వతం మీద ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, వస్తాడమ్మా ఆయన అని చెప్పాలా లేదా? చెప్పలా. ఆరోన్ చెప్పకుండా వాళ్ళ మాటలకి వణుకుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇదిగో మమ్మల్ని నడిపించిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, ఇప్పుడు నువ్వు మమ్మల్ని మా ముందు నడవటానికి ఒక దేవతను చేయమన్నారంట. ఏం చేయమన్నారు? ఏమన్నా దేవుడు అన్నారా దేవత అన్నారా? దేవత అన్నారు. చదవండి ఆ మాట. నిర్గమాకాండం 32 అధ్యాయం మొట్ట వచ్చింది చదవండి. నిర్గమాకాండం. మోషే కొండ మీద, కొండ దిక్కుండగా అంటే సీనాయి కొండ దిక్కుండగా కొంచెం ఆలస్యం చేశాడు. ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలందరూ అహరోను యొద్ద కూడి వచ్చి లెమ్మో మా ముందు నడుచుటకు. ఎంత అవ్యక్తంగా జీవిస్తున్నారు చూడండి ఇశ్రాయేలు ప్రజలు. ఐగుప్తులో 10 అద్భుతాలు చూశారు కదా. పేలు పట్టడం చూశారు, వడగండ్లు పట్టడం చూశారు, ఏమండి నీరు రక్తంగా మార్చడం చూశారు, ఏమండి ఎన్నో 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 అద్భుతాలు ఆశ్చర్యాలు చూశారు కదా. ఒక రాత్రి ఐగుప్తులో ఉన్న ప్రజలందరి కుటుంబాల్లో తులసులు పెట్టిన అర్థం చేయటం కూడా చూశారు కదా. ఎర్ర సముద్రం అంత పాయలవటం 6 నెలలు అప్పటికప్పుడు నవ్వటం చూశారు కదా. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు అంటున్నారు, దేవుణ్ణి మర్చిపోయి ఆయన 5 విధాలుగా వాళ్ళని ఆవరించి వాళ్ళకి ఏ అపాయం లేకుండా, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకోకుండా, ఏ పాము కాటుకు గురి కాకుండా, ఏ సింహం నాటు పడకుండా, అరణ్యంలో వారికి ఏది కొదువు లేకుండా చేస్తుంటే లేవన్నారు చూసేవా, మమ్మల్ని నడిపించిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మా ముందు నడవటానికి దూడం చెయ్యి, దేవతను చెయ్యి. ఏం చేయమనంట? దేవతను చేయమనిచ్చారంట. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, భయం వేసి, అమ్మ మీ చెవులను ముక్కులు ఉన్నాయి ఇయ్యండి వేస్తానన్నాడు. ఆ చెవులు ముక్కులను తీసుకొచ్చి తొగరలో పెట్టి ఆ బొంగులో పెట్టి వదిలేంట ఆ నుప్పుల్లో. అదేమైపోయింది చెప్పండి? దూడైపోయిందంట. ఈ దూడే మా దేవుడు, ఈ దూడే మా దేవుడు అని చెప్పి ఆ దూడ దగ్గర వాళ్ళు వేస్తారంట, ఏమే మా దేవత, ఏమేమో నడిపించిందని చెప్పి దాని దగ్గర వేస్తారంట వాళ్ళు. ఏమండి పూజలు చేస్తా, గంతులేస్తా, తాగుతా, ఆడుతా, పాడుతా, ఓ సంగీత వాదాలు నాట్యాలను పడుతున్నాయి అంట. చూసారండి ఎంత అవివేకమైన ప్రజలు. ఒక్క 40 దినాలు కనపడినందుకు దేవుణ్ణి మర్చిపోయి దేవతను చేయమన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఉన్న ఇశ్రాయేలు ప్రజల్లో ఆత్మ ఈనాడు కూడా ఈ క్రొత్త నిబంధన క్రైస్తవుల్లో కూడా ఈ ఆత్మ ఉన్నది. ఏ ఆత్మ చెప్పండి? ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఆత్మ ఈనాడు క్రొత్త నిబంధనలు ఉన్న ప్రజలకు కూడా ఆ ఆత్మ ఉంది. ఇన్ని అద్భుతాలు చేసి నిన్నంతగా ఆవరించి నేను నడిపిస్తున్న దేవుడు నీకేదైనా చిన్న సమస్య ఇస్తారకి, నీకేదైనా చిన్న శ్వాసన ఇస్తారకి, చిన్న బలహీనత ఇస్తారకి దేవుడు ఏమైపోయాడు అనేవాళ్ళు లేరంటారా? దేవుడు ఏమైపోయాడు, ఆయన ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి, నాకు ఈ బాధలు ఎందుకు వస్తాయి అని అనుకునేవాళ్ళు కూడా విశ్వాసులు అవిశ్వాసులు అయిపోతున్నారు. హల్లెలూయా. విశ్వాసులే అవిశ్లేషపడింది. నడిపించే నాయకుడు, ఎంత నడిపించిన నాయకుడిని కూడా ఏమని చెప్పండి, ఆ మోషే ఏమయ్యాడో మాకు అనవసరం. నడిపించే నాయకుడు లేకపోతే, ఒక 4 రోజులు కనపడపోతే అట్టాగా అంటారు, శోధనిస్తారకి అట్ట అంటారు. మనం అలా అనేవాళ్ళగా ఉండకూడదండి. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు గురించి ఎందుకు నేర్చుకుంటున్నామంటే మన బుద్ధి కలగటానికి, యుగాంతమందు మనకు బుద్ధి రావటానికి ఈ వాక్యాలు దేవుడు మనకి రాసి ఉంచాడు. వాళ్ళందరూ ఆ రకంగా జారిపోయారు కనుక అంతగా ఆవరించిన దేవుని వదిలిపెట్టేసి దేవతను పెట్టుకుని ఏం చేయారంట, ఆడతా కూర్చున్నారంట. మోషే గారు దిగొచ్చాడు, కోపం వచ్చేసింది. ఇంత కోసం వీళ్ళ కోసం ఇంత కష్టపడి 40 దినాలు రాత్రి వాళ్ళు ఆహారం లేకుండా, నిద్ర లేకుండా, నీళ్లు తాగకుండా దేవుని దగ్గర మొరబెట్టి ఏడ్చి తెచ్చితే ఈ పలకలు తీసుకుని వీళ్ళకి బోధిద్దామని వస్తే వీళ్ళు ఇంత దుర్మార్గం పని చేశారని చెప్పి ఆ పలకలు వేసిన దూడ మీద పడవేయంగానే ఆ దూడ ఏమైపోయింది చెప్పండి, బూడిదైపోయిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అంటాడు, నా పక్షాన ఉన్నవారు ఎవరు రండి అంటే లేవీలు వచ్చారంట. లేవీలు అన్నాడు, మీ తమ్ముడైనా మీ సహోదరైనా ఈ పనిలో ఉన్నవారందరూ నరికి చంపేయమన్నాడంట. ఖడ్గం తీసుకుని 3000 మందిని చంపేశారు. ఎవరో లేవీలు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలా, సావుకనే ఇష్టపడరు కానీ
దేవుని మాటకు వాళ్ళు ఇష్టపడలేదు. ఈనాడు కూడా సావటానికైనా సిద్ధంగా ఉన్నారు, కానీ దేవుని భయం లేదు కొంతమందికి. దేవుని భయం ఉంటే పాపం చేయరు, దేవుని భయం ఉంటే జాగ్రత్త పడతారు. హల్లెలూయ, భయభక్తులుగా ఉంటారు. అందుకే దేవుని వాక్యంలో ఆయన మనని, యేసయ్య ఏ విధంగా మనలను నడుస్తాడు, మనతో నడుస్తాడు. ఏ విధంగా నడిచాడు? ఇప్పుడు చెప్పండి, ఎన్ని విధాలుగా నడిచాడు? మాయ్ చెప్పండి, ఎన్ని విధాలుగా నడిచాడు? 5 విధాలు. ఇప్పుడు నడుస్తున్నాడు లేదా? మనతో నడుస్తున్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు ఒకసారి సోదం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదియు అంతమైన దేవా, అనంతమైన ఆత్మ అయిన ప్రభువా, ఆలించుమా, ఆవరించుమా, ఆలించుమా, ఆవరించుమా, మా దీన ప్రార్థన ఆలకించుమా, మా దీన ప్రార్థన ఆలకించుమా. ఆదియు అంతమైన దేవా. హల్లెలూయా. ఆవరించున్నాడు ఈ రాత్రి. నువ్వు నమ్మితే నిన్ను ఆవరించున్నాడు, నీ కుటుంబాన్ని ఆవరించున్నాడు, నీ బిడ్డలను ఆవరించున్నాడు, నీ కలిగిన యావదాస్తిని దేవుడు ఆవరించున్నాడు. ఇప్పుడు ఆయన ఆవరిస్తే మనకు కలిగే మేలేంటో ఒక 3 మాటలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. క్లుప్తంగా చెబుతాను. ఆయన మనం ముందు ఆయనకి నడిస్తే మనకు కలిగే మాటలు కాస్త జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. అప్పుడు కొడదామా? రైట్. హల్లెలూయా. పిల్లలు చూడు డ్యాన్స్ చేస్తున్నాడు చక్కన. పసిపిల్లలు కూడా నిద్రపోకుండా ఆడుకుంటున్నారు. మనకం కూరిపాట్లు వస్తున్నాయి. కూరిపాట్లు పడమాకండి. ఇప్పుడు సబ్జెక్టులోకి వచ్చాం. ఇప్పుడు వరకు ఆయన నడిచాడు, మనతో ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు ఆయన మనం ముందు నడిస్తే మనకు కలిగే ఒక ఆశలు క్లుప్తంగా మీకు 3 మాటలు చెప్పి ముగిస్తాను. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుని వాక్యంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి చూడండి. ఆయన మన ముందు నడిస్తే మనకు కలిగే మేలు ఏంటంటే, ఈ సంవత్సరం మన పట్ల ఉన్న కార్యాలు దేవుడు సఫలపరచునుగాక. ఏం చేస్తాడంట? ఆయన మన ముందు నడిస్తే అంట మన కార్యములు సఫలపరచును. ఇది రాసుకోండి. ఏం రాసుకోవాలి? మన కార్యములు సఫలపరచును. నేను అంత మునుపు ఒకసారి చెప్పాను, అది ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. అప్పుడు కూడా ముందు నడిస్తే కలిగే మేలు అంటే ఒకటి చెప్పాను, అది వేరు, ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. హల్లెలూయా అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆయన మన ముందు నడిస్తే చెప్పండి, మన కార్యములను దేవుడు సఫలపరచునుగాక. ఏ కార్యాలను ఈ సంవత్సరం తలపెట్టుకున్నావో ఆ కార్యములు దేవుడు నీ పట్ల సఫలపరచునుగాక. ఆమేన్ చెప్దామా? ఉద్యోగంగా చెప్పండి. ఈ సంవత్సరం నువ్వేమనుకుంటున్నావో నీ కార్యములు, వివాహ కార్యక్రమా, లేకపోతే ఉద్యోగ కార్యక్రమా, లేకపోతే ఇల్లు కట్టుకునే కార్యక్రమా, లేకపోతే అప్పులతో బాధపడుతున్నావని కార్యక్రమం ఉన్నావా, నువ్వు ఇదే విషయంలో ఉన్నా అనారోగ్యంతో బాధపడుతున్నావా, నువ్వు ఏ విషయంలో ఉన్నా దేవుడు ఈ రాత్రి నీ కార్యమును సఫలపరచునుగాక. ఎలా సఫలపరుస్తాడో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, ఆదికాండం అవసరమైతే ముగిచ్చేస్తాను, సబ్జెక్ట్ పూర్తి కాకపోతే రేపు చెప్పుకుంటాను. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 7వ వచనం. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడిన నీ సంతానమునకు ఈ దేశం నిశ్చితని ప్రమాణము చేసి, నాతో చెప్పిన పరలోక దేవుడని యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చేటకు ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల ఈ ప్రమాణం నుండి
విడుదల పొందుదు కానీ నువ్వు అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదని చెప్పాను. ఈ మాట ఎవరు చెప్పారు? ఇప్పుడు అబ్రహాం గారు అబ్రహాం గారు తన పనివాడైన పెద్ద దాసుడు, 318 మంది దాసులు ఆయనకు ఉన్నారు. ఎంతమంది దాసులు? 318 మంది దాసులు ఉన్నారు. ఆ దాసుల్లో పెద్ద దాసుడు ఎవరంటే ఎలియాజరు. ఎవరమ్మా? ఎలియాజరుని పిలిచాడు. అందరికంటే పెద్దవాడు ఆయన, అనుభవంలో పెద్దవాడు, వయసులో పెద్దవాడు, ముందుగా అబ్రహాము తోడుగుండి పనిలో సహకరించిన వాడు ఎలియాజరుని పిలిచి అతని చెయ్యి తోడ కింద పెట్టుకుని అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో నన్ను పిలిచిన దేవుడు, నన్ను తీసుకొచ్చిన దేవుడు, నాతో ఉన్న దేవుడు, నా బిడ్డకి వివాహం చేయటానికి నువ్వు నా సుజన్ దగ్గరికి వెళ్ళి ఒక పిల్లని తీసుకురా, వాడికి భార్యగా తీసుకురా అన్నాడు. ఒకవేళ వాళ్ళు రానంటే నువ్వు వచ్చేసాయి, అంతేగాని నా పిల్లవాడిని మాత్రం ఆ దేశానికి తీసుకెళ్ళొద్దు అన్నాడు. దేని సూత్రం చెప్పండి. ఈ మాట ఎవరు చెప్పారు? అబ్రహాం గారు చెప్పాడు. ఈ మాటని ఇప్పుడు ఈయన చేస్తున్నాడు. ఎలియాజరు గారు చదవండి. ఎలియాజరు గారు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చదవండి. ఆ దాసుడు తన యజమానునకు చేశాడు. పోయెను. ఎన్ని? 10 ఒంటెలను నానా వస్తువులైన ఆభరణాలను తీసుకుని బయలుదేరిపోయాడు. అతడు లేచి అన్నమహా ఆయలోనున్న నాహోరు పట్టణం చేరాడు. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చే వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లన్నాడు, నా యజమానుడకు అబ్రహాము దేవుడకు యెహోవా, అది నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము. అది ఆయన మన ముందుంటే మనకు కలిగేది ఏంటంటే, ఆయన మన ముందుంటే చెప్పండి, మన కార్యములను సఫలపరచును. ఇప్పుడు ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ఎలియాజరు చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఒంటిల్ని మోకరింపజేశాడు. 10 ఒంట్లు మోకరించిని. ఈయన అంటున్నాడు, అయ్యా నా యజమానుడకు యెహోవా, నేను వచ్చిన పని, నా కార్యం నువ్వు సఫలపరచాలి, నువ్వు సఫలపరచకపోతే నా వల్ల కాదు అని ప్రార్థన చేస్తా అన్నాడు. ఎట్లా సఫలపరచాలంటే, నేను ఇక్కడుండి ప్రార్థన చేస్తున్నాను. సాయంకాలం బావి నీళ్ళకి వస్తారు స్త్రీలు. ఆ స్త్రీలు వచ్చినప్పుడు ఆ స్త్రీల్లో ఎవరినైనా అడుగుతాను, అమ్మా కాస్త నీళ్లు పోయి దాహం పడుతుందని అడుగుతాను. ఆమె ఏమనాలంటే, నువ్వు తాగు, నీ ఒంట్లు కూడా పోస్తానన్న స్త్రీయే నా యజమాను కుమారుడుకు భార్య అవునుగాక. ఎంత మాటలను చూసేవా? మంచిలు పోయమంటే ఎవరైనా పోస్తారు, పోయిరా పోస్తారు. కానీ ఆయన ఏమంటాడు, నేను అడగను, నేను నీకు పోస్తాను, నీ ఒంటికి కూడా పోస్తాను. ఏ స్త్రీ అంటుందో ఆ స్త్రీయే నా యజమాను కుమారుడికి భార్య అగునుగాక. నా పని, నా కార్యమును సఫలపరచమని ఎలియాజరు ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. రేపుకమ్మ తల్లిని పంపించాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం వివాహం కాని బిడ్డలకు దేవుడు వివాహం జరిగించును గాక. ఈ సంవత్సరంలో ఇంకా సంతానం కలగాలి. ఆ రోజున అమ్మాయి మన సుజాతమ్మ ఉపాస కోటాలు అంది, అయ్యా నేను సంతానం వాళ్ళకి నేను పళ్ళు తీసుకొస్తాను అంది. మంచిదమ్మా, నీకు దేవుడు ప్రేరేపించగానే తీసుకురా అని చెప్పాను. తీసుకొచ్చింది. 7గురికి ఇచ్చాం. దేని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నవంబర్లో 7గురికి ఇచ్చాం. దేవుడు ఇప్పుడు 3గురికి ఇచ్చాడు సంతానం. ఆమేన్ చెప్పరే? హల్లెలూయా. 3గురికి దేవుడు సంతానం ఇచ్చాడు. ఇంకా 4 ఉన్నారు. హల్లెలూయా. కార్యము సఫలపరిచే దేవుడు ఉన్నాడు. హృదయపూర్వకంగా నీవు దేవునికి ఇచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన దైవజనుడి ప్రార్థన మీకు విశ్వాసం చేస్తే దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా. పళ్ళు తీసుకున్న బిడ్డల్లో 3గురికి వచ్చింది. ఇంకా 4 ఉన్నారు. 4 కూడా దేవుడు ఇచ్చును గాక. వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు కూడా పడుదల కలిగి ప్రార్థన చేసుకోవాలి. నీ కార్యం దేవుడు సఫలపరచును గాక.
ఈ సంవత్సరం వివాహం కాని బిడ్డలకు ఆనాడు ఎలియాజరు చేసిన ప్రార్థన దేవుడు ఆయన ముందుండి ఆయన వచ్చిన పని సఫలపరిచాడు. రెబెక్కమ్మ తల్లిని తీసుకొచ్చి తన యజమాని కుమారుడికి వివాహము జరిగిపోయింది. నీ పట్ల కూడా సంతానం దేవుడు నీ కార్యం సఫలపరచునుగాక, నీ అప్పులు తీరిపోనుగాక, నీ వ్యాపారం సఫలపరచునుగాక, నీకు ఉద్యోగం దేవుడు సఫలపరిచి ఉద్యోగం ఇచ్చునుగాక, నీ రోగాలు దేవుడు తొలగించి నీకు సఫలపరచునుగాక. ఆయన సహాయం చేసే దేవుడు, మన పట్ల సఫలపరిచే దేవుడు మన ముందున్నాడని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఉన్నాడు లేడు మన ముందు? ఆయన మన ముందుండాడు. లేడంటావా? ఆయన మన ముందు ఉన్నాడు. ఆయన మన ముందుంటే మనకి భయం లేదు. ఆయన మన తోడుంటే దిగులు లేదు. స్తోత్రం చెప్పండి. ఆయన మనం తోడుండాలి, మన ముందు ఉండాలి. ఆయన ఉంటే మనకు భయం లేదు. మన కార్యాలు దేవుడు సఫలపరచును గాక. ఈ సంవత్సరంలో నువ్వేమనుకుంటున్నావు, నీ మనసులో ఏ చింత ఉందో, ఏ బాధ ఉందో, ఏ సమస్య ఉందో, ఆ పరమ తండ్రిని సఫలపరచును గాక. సఫలపరిచే దేవుడు, సఫలపరిచే దేవుడు, ఆయన సఫలపరిచే దేవుడు. మరి మా తమ్ముడు యెహోషువ మనవరాలు మరి మంచి భయంకరమైన ప్రమాదంలో ఉంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు అందరం ప్రార్థన చేస్తే దేవుడు దర్శనం చూపించాడు ఇద్దరికి. ఆ దర్శనం తీసుకొచ్చి నేను చెప్పాను, అమ్మాయికి ఏం జరగదు, దేవుడు ఇట్లా చూపించాడు, అమ్మ నువ్వు ధైర్యంగా ఉండమని కుమార్ చారమ్మ చెప్పాను. సంఘం చేసిన ప్రార్థన దర్శనం వచ్చింది. ఆ దర్శనమే దేవుడు నెరవేర్చాడు. వెంకటస్వామి కూడా సావుబతుకులో ఉన్నప్పుడు ఆయన గురించి అట్ట సంఘం ప్రార్థన చేసింది. దేవుడు సంఘంలో దర్శనం చూపించాడు. ఆ దర్శనం చెప్పాం, దేవుడు అట్టగా ఆయన బతికిచ్చాడు. అర్థం చేసుకోండి, సంఘ ప్రార్థనలో దేవుడు మనకు దర్శనం చూపిస్తే దర్శనం నెరవేరాలి, అది సఫలపడుతుంది. హల్లెలూయా. మనం ఎక్కడెక్కడో ప్రార్థన చేపిస్తాం, అమెరికా వాళ్ళ చేతో, ఢిల్లీ వాళ్ళ చేతో, ఎక్కడెక్కడో ప్రార్థన చేపిస్తాం. వాళ్ళు దర్శనం చెప్పాలి మనకి, వాళ్ళు దర్శనం మనకి చెప్పాలి. చెబుతారా? ఏం చెప్పరు. చేసేమమ్మా తగ్గిద్దులమ్మ అంటారు, కానీ దర్శనం చెప్పాలి. దర్శనం చెప్పేదంటే నిన్ను నీ కొరకు సంఘము, నీ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసిన సంఘమే దర్శనం చెప్పాలి. ఏ విషయమైనా సరే దర్శనం చెబితే ఆ దర్శనం నెరవేరాలి. అది సంఘం నుండి వచ్చింది, కానీ ఏరే స్థలం నుంచి ఎక్కడ నుంచి రానే రాదు. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నీ కార్యమును దేవుడు సఫలపరచునుగాక. నువ్వు ఏ విషయంలో ఉన్నావో, ఇంకా ఏ బాధలో ఉన్నావో, నా బతికింతేనా, నా సమస్యకు తీరదా, నా బతికి ఎట్టగా అయిపోతానా అని దిగులు పడుతున్నావా? నువ్వు దిగులు పడొద్దు. ముందు నీ ప్రవర్తన సరి చేసుకుని నువ్వు ఉంటే నీ ముందై నుండి నీ కార్యాన్ని సంవత్సరం సఫలపరచునుగాక. ఇది గొప్ప మాట మీకు చెబుతాను. టైం అయిపోయింది కనుక మిగిలి ఉన్న విషయాలు తర్వాత చెబుతాను రేపు ఉదయకాలం. హల్లెలూయా. కానీ టైం అయిపోయింది, టైం చూసుకుంటున్నా కనుక దేని స్తోత్రం చెప్పండి. ఆయన మన ముందుంటే ఏముందంట, మన కార్యాలను దేవుడు సఫలపరుస్తాడు, నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నీ పట్ల కార్యం సఫలపరచడం అందరూ దేవుని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయమైనా సరే సంఘ ప్రార్థన చాలా బలమైనది. సంఘ ప్రార్థన చాలా బలమైంది. బలమైన ప్రార్థనలో నీవు నడవాలి. నడిచినప్పుడు నీ ప్రార్థన నీకు జవాబు దేవుడు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు నీతో నడుస్తున్నాడు, నీ ముందు నడుస్తున్నాడు, నీ వెనక నడుస్తున్నాడు, నీ మధ్య నడుస్తున్నాడు, నీ పైన ఆవరించున్నాడు, చుట్టుపక్కల నిన్ను ఆవరించిన దేవుడు. ఆయన నీ ముందుంటే నీ కార్యాలు సఫలపరచుబడునుగాక. ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏది బిడ్డలా, ఏది నీకు ఏది కొదువుందో, ఏ కొరత ఉందో దాని గురించి అడుగు. నీ పట్ల కార్యం దేవుడే సఫలపరుస్తాడు. నువ్వెంత మొత్తుకున్నా, నువ్వెంత పొర్లాడినా, నువ్వెక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. నీ ఉన్న చోటే
నీ ఉన్న చోటే నువ్వు దేవుని దగ్గర కలిగి జీవించు. దేవుడిని కార్యాన్ని నీ కార్యాలు సఫలపరుస్తాడని దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆయన మన పట్లుండి కార్యాలు సఫలపరిచే దేవుడు మన మధ్య ఉన్నాడని ఈ రాత్రి నువ్వు నమ్మి మోకరించి ప్రార్థన చేయి. నీకేది ఈరోజు నీకేది ఉందో, అడ్డం ఏది ఉందో, నీ పట్ల ఏది అవ్వట్లేదు, దేనివల్ల నువ్వు కృంగిపోతున్నావు, దేనివల్ల నువ్వు కృషించిపోతున్నావు, దేనివల్ల నువ్వు బాధపడుతున్నావు, అది జరపటానికి ఆనాడు ఎలియాజరు ప్రార్థన చేసినట్టుగా నీవు నేను కూడా ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల కార్యాలు చేయబోతున్నాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసు.